వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రామరాజ్యం మీద, ప్రభుత్వాల మీద, ప్రజల మీద, సనాతన హిందూ ధర్మం మీద, సమాజం మీద రావణుడి చేత దాడులు చేపిస్తామంటూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రావణుడికి మద్దతు ఇచ్చిన పరిస్థితిని ప్రజలు ఎట్లా చూస్తున్నారు, సమాజం ఎట్లా చూస్తూ ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. రాజ్యం మీద, రాజ్యాంగం మీద రావణుడి చేత దాడులు చేపిస్తాం, ఆ రావణుడికి అండగా ఉంటాం, నిలబడతాం, బయటికి తీసుకొస్తామంటూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావులు మాట్లాడటాన్ని, సమర్థించడాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వామపక్ష భావజాలం, వామపక్షాలు ఏం చేస్తాయంటే సాధారణంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద వాళ్ళు పోరాడతారు. అది చరిత్ర. ప్రస్తుతం ఒక బర్నింగ్ ఇష్యూ రావణ్ అనేటువంటి వ్యక్తిని ఉపా చట్టం కింద అదుపులో తీసుకుని వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. అంతకు మునుపు 4-5 కేసుల్లో అతను అరెస్ట్ చేయడం, అందులో బెయిల్ రావటం, వెంటనే అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ రావటం అలా జరిగింది. చివరిగా ఈ చట్టాన్ని ప్రయోగించి అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అతను ఏ కేసులో అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ వచ్చింది. వాళ్ళ చట్ట ప్రకారం వేరే చోట కేసులు ఉంటే దాన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఉపా చట్టం కంప్లైంట్ వచ్చింది. దానికి తగ్గ సాక్ష్యాధారాలు చూపించి కేసు పెడితే, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాన్ని న్యాయమూర్తులు కూడా అంగీకరించారు. కాబట్టే అతనికి రిమాండ్ విధించారు. అంటే ఉన్న సాక్ష్యాలను బట్టి అతను రిమాండ్ ఇవ్వడానికి అర్హత సాధించిన కేసు అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టే వాళ్ళు రిమాండ్ విధించారు. లేదంటే అంతకుముందు కేసులాగే ఈ చట్టం దీనికి ప్రయోగించడానికి అవకాశం లేదని న్యాయమూర్తులు మొహమ్మడ్లేమని చెప్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అసలు లేదు. కూటమిలో చెందిన పార్టీల్లో కార్యకర్తలందరికీ కూడా అసంతృప్తి ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అతని హయాంలో జరిగిన అరాచకం మీద, అప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోమని చెప్పేసి అందరూ కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. కొంతమంది మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బెయిల్ వచ్చినాయి కొంతమందికి. కొంతమంది జోలికి వెళ్ళలేదు. కేసులు అయితే నమోదు చేసి ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రశ్న రావడం విషయంలో ఈ చట్టాన్నే అసలు ప్రయోగించకూడదు అనేటువంటి దాంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడి అన్ని పార్టీల వాళ్ళు దానికి పాలకపక్షాలు తప్ప మిగతా అన్నీ హాజరైనాయి. అయితే ఇక్కడ వైసీపీకి చెందిన అంబటి రాంబాబుతో పాటు ఇక్కడ వివాదం ఎందుకు ఎక్కువగా ఆలోచన వచ్చిందంటే ఏబి వెంకటేశ్వర గారు కనపడడం, ఓపెన్గా మాట్లాడుకుంది. ఏబి వెంకటేశ్వర గారు ఆ సమావేశంలో పాల్గొనడం వల్ల అందరూ కూడా అభ్యంతరం. ఆయన అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఏబి వెంకటేశ్వర గారు ఇప్పుడు మంది సింపథైజర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను అత్యంత దారుణంగా వేధింపబడ్డ అధికారి. ఆయన అవును 5 సంవత్సరాల పాటు తన సర్వీస్కు దూరం అయ్యాడు. ఆయన ఆఖరి నిమిషంలో మరి 1 గంట సమయం, రిటైర్మెంట్కి 1 గంట సమయం ఉండగా ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి రిటైర్మెంట్ చేసి పంపించారు. అవమానించారు. అవమానకరమైన నిష్క్రమణ ఒక రకంగా చెప్పాలంటే. అయితే అదే తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయాల. శ్రీలక్ష్మి విషయంలో ఘటన మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారు ఇటీవల కాలంలో ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఏబి వెంకటేశ్వర గారికి ఒక గౌరవనీయమైన, ఆయన అర్హత తగిన స్థానం లభిస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. నాకు తెలిసి ఆయన పెద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి ఆయన ఆ విషయంలో ఎప్పుడు ఖండిస్తూనే ఉన్నారుగా. నాకు తెలిసి ఆయన ఏం పెద్ద ఆశించలేదు. నాకు తెలుసు, అది నా పర్సనల్గా తెలుసు. అయితే ఆయన ఒక ద్వైతీ భావనలో ఉన్నారు కొన్నాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం పోకడ కక్షా రాజకీయాలు చెయ్యను అన్న మాట వల్ల కొంతమంది మీద చర్యలు తీసుకోలేదు వీళ్ళు. అది కళ్ళ ముందు కనపడుతుంది. సీక్రెట్ ఏం కాదు. ఎవరో పేరు నాని, వాళ్ళ మిస్సెస్ విషయంలోనూ, విడుదల రజని, రోజా, చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి విషయంలో ప్రభుత్వం ఉంది కొంచెం తప్పే. దానికి కారణాలు వాళ్ళు చెప్తున్నారు. మహిళల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది ఏదో దాని కారణాలు దాన్ని చెప్తున్నారు. అలాగ వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణాన్ని వాళ్ళు సమర్థించుకున్నా ఇది తెలుగుదేశం సానుభూతి పరులకు రుచించట్ల. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిట్టాడు. దాన్ని ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండరీ పొలిటీషియన్ ఆయన. అవును. ఆయన్ని ఆ రకంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కొడాలి నాని. అతనమే చర్యలు తీసుకుందామంటే ఆడేమో ఆపరేషన్ చేయించుకుని గుండెగేదో కట్టుకుని బ్యాగ్లాడితే కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ దుక్కలా తయారై మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం కొంచెం సానుకూలంగా ఉంది, ఫోన్లే సావనే వాళ్ళు అన్ని వదిలేసిన వాళ్ళేం ఆగట్లా.
అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా దమ్ముంటే అరెస్ట్ చేయడం మళ్ళీ సవాల్ సవాళ్ళు విసురుతున్నారు. కుక్కతోక వంకర్లాగా వాళ్ళ వ్యవహారం ఉంది. రోజాలాటోళ్ళు ఆ మధ్యన రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, నేను నీకు ఎవడ సాయం చేస్తున్నాడో ఆడికి చెప్తున్నాను, కొంచెం నోరు మూసుకోమని చెప్పాయి ఆవిడికి అని చెప్తే ఆగింది. ఖచ్చితంగా చెప్పుంటాడు. ఏంటండి అది ప్రభుత్వం అన్న తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన పొలిటికల్ కెరీర్లోనే ఈ రకమైన తీవ్రమైన పదజాలంతో ఆయన్ని కానీ లోకేష్ గారిని కానీ, వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు నీచాతి నీచులు కాబట్టి వాళ్ళు జుగుప్సాకరమైన భాషతోటి ఆయన విమర్శించారు, ట్రోల్ చేశారు, బూతులు తిట్టారు. పక్కన పెడితే తెలుగుదేశం సానుభూతి పరులు అనుకున్న వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అలసిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది అభ్యంతరకరం, ఖచ్చితంగా అభ్యంతరకరం. పార్టీ అన్న తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి. కొన్ని మనకు నచ్చనవి జరుగుతూ ఉంటాయి, మనం ఆహ్వానించదగ్గ పరిణామాలు ఉండవు. అది ఒక్కొక్కసారి పార్టీకి నష్టం చేయొచ్చు, లేదా పార్టీకి మేలు చేయొచ్చు కూడా ఆ వైఖరి. ఇది మనం గమనించుకుని మంచి చెడు ఆలోచించుకుని వ్యవహరించాలి తప్ప వాళ్ళకి ఏదో పొగరు బలిసిపోయిందనో లేకపోతే వాళ్ళకి బలుపనో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని నా ఉద్దేశం. మనలాంటి వాళ్ళు హితో చెప్పుగలుగుతాం కానీ ఎవరిని కూడా నిందించలేము, ఎవరితోటి కూడా వైరం మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర నాకు అత్యంత సన్నిహితులు. ఆయన విషయంలో ఆయన అభిప్రాయం అయింది. ఇప్పుడు ఆయన ఎలా ఉండాలో మనం ఎవరు నిర్ణయించడానికి ఎలా చెప్తే మనం ఎవరని చెప్పడానికి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారో ఆయన ప్రజల తరపున మాట్లాడాలి, దానికి తగ్గ రెవెన్యూ సమస్యలు అవి మంచి మాట్లాడుతున్నాడు. ఆయన తప్పే ఉంది. కానీ అందరిలో ఉన్న ప్రశ్న ఏంటంటే ఏబీవీ గారు కూడా ఆయన పదవిలో చాలా సంవత్సరాలు చేశారు, నిబద్ధత గల అధికారి, మంచి పేరుంది. ఆయన రావణ్ లాంటి వ్యక్తి అదే హిందూ సమాజం మీద పడటాన్ని, సనాతన ధర్మాన్ని దూషించడాన్ని సమర్థించడం ఏంటి అన్నది ప్రశ్న. అలా కాదండి. ఇప్పుడు ఆయన చాలా వరకు కొన్ని ప్రజలకు సంబంధించిన సమస్యలే మాట్లాడాడు ఆయన. అయితే ఇది అభ్యంతరకరమైన విషయం కింద ఎందుకు మారిందంటే, అతను రావణ్ లాంటి వ్యక్తులకి అతనికి సమర్థించలేదు ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను రావణ్ ఏమీ సమర్థించలేదు ఆయన మీద ఈ చట్టం ప్రయోగించడాన్ని సమర్థించట్లేదు ఆయన. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నా అంటే అదేం పిచ్చుకు కాదు, అది వల్చర్, శవాలు పిక్కుతేనే రాబందులాటోడు, దేశ సమగ్రతకు ముప్పిలాంటి వాళ్ళు. మనం చిన్న పాముగా దాన్ని వదిలేస్తే అదే విష పురుగు అయిపోద్ది, ప్రమాదం వాళ్ళతో అనేటువంటి నా భావన. కానీ ఆ చిన్న పాము వెనకాల అనకొండలు ఉన్నాయి. ఆ చిన్న పాముని సమర్థిస్తే ఆ చిన్న పాముని పెంచి పోషించే అనకొండలు ఉన్నాయి. అల్టిమేట్గా ఇటువంటి వ్యవహారాలన్నీ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులకి లబ్ధి చేకూర్చేలా ఉంటుంది. మీరైనా నేనైనా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ విమర్శించే వాళ్ళందరం కూడా ఒక యుద్ధం చేసి ఈ ప్రభుత్వం రావటానికి మన వంతుగా, ఇప్పుడు మన వల్లే రాలేదు, మన రాతల వల్ల మన మాటల వల్లే రాలేదు. కోట్ల మంది పోరాడి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వ్యతిరేకంగా ఒక సునామీలో వచ్చారు. మనం అందులో ఒక అణువులాంటి వాళ్ళు మనం. కాబట్టి మన వల్ల ఏదో అయిపోద్ది అనుకుంటే అది, ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలని కొంతవరకు స్పేర్ చేస్తారు, తర్వాత ఆసక్తిగా వింటారు, చూస్తారు. ప్రభుత్వమైనా, ప్రజలైనా, పార్టీ కార్యకర్తలైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది డెఫినెట్గా. ఆ అభిప్రాయ భేదాలను మనం కాదనలేము. అయితే అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. శృతి మించిన తర్వాత ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. ఈయన ఇంతే అనుకుంటారు. రోజు చచ్చిపోడికి ఎవడెడతాడు? అవునా కదా. ఇప్పుడు మీరు రంధ్రాన్వేషణ చేసి పనుగట్టుకుని, ఇప్పుడు లొకేషన్ టార్గెట్ చేసి చేస్తే అసలు స్పేర్ చేయరు. అతను ఏం తప్పు చేసాడండి? అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు గెలిచిన దగ్గర నుంచి. అలా కాదండి, అతనికి ఉండే రిజర్వేషన్ డెఫినెట్గా అతను కూడా నీకు నాకే ఉన్నప్పుడు అతనికి ఉండవా? మనమే అంత తోపు తురుమనుకుంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే అది పెద్దగా పరిగణనలో తీసుకోవద్దు ఎవరికే అని చెప్తున్నాను. ఎవరు కూడా అవి పట్టించుకోవద్దు. సహజంగా విమర్శలు ఉంటాయి, విమర్శలు సహజం. విమర్శని విమర్శగా స్వీకరించండి. ఎవరో కూడా దుర్భాషలు ఆడొద్దు. వాళ్ళు కౌంటర్గా అని చెప్పేసి ఒక స్ట్రాటజీ పెట్టుకుని వాళ్ళని ఏదో దూషించడం అవి చేయొద్దని చెప్పేసి నా రిక్వెస్ట్. ఎవరికి? తెలుగుదేశం సానుభూతి పరులకి, వాళ్ళకనే. దూషణ వల్ల ఉపయోగం ఉండదు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రభుత్వం వాళ్ళు మార్చుకుంటారు. ఇక వాళ్ళు ఎక్స్ట్రీమ్కి ఎలా వెళ్ళిపోయారంటే, ఇప్పుడు కూటమి పని అయిపోయింది, లేకపోతే ఆ జిల్లాలో పోయినాయి, ఈ జిల్లాలో పోయినాయి, అది ఇది అంటున్నారు. అది ఏమీ కాదు, అది ఏమీ జరగదు అలాగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ మార్పు వచ్చిందని కూటమి అటేపుకి, జనం అటేపుకి వెళ్ళిపోతారు. చిన్న లాజిక్కి ఆ జిల్లాలో ఈ జిల్లాలో పోయింది అనుకోవడానికి, రాయలసీమ ప్రాంతాన్ని తీసుకొస్తే చూసుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయో, ఎన్ని పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరుగుతాం చూస్తున్నాం. ఉత్తరాంధ్రకి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో చూస్తున్నాం. కోస్తా ఆంధ్రకి ఎన్ని పరిశ్రమలు వస్తాయో, ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నాం. ఎట్లా అంటారండి వీళ్ళు? అభివృద్ధి విషయంలో ఎవరు పేరెట్టలేరండి. అది కాదండి, మళ్ళీగా కార్యకర్తల అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని ఎలా సాల్వ్ చేయాలో, అసంతృప్తిని ఎలా తగ్గించాలో అది చూసుకుంటారు. మాలాటోళ్ళని చెప్తాం, అది వాళ్ళు స్వీకరిస్తారో, అది ఎలా చేయాలో మేము వాళ్ళకి చెప్పాం. ఇది ఇలా చేసుకుంటే బాగుంటుందని.
వాళ్ళు వింటారు, డెఫినెట్గా వింటారు. ఇప్పుడు హితవాక్యాన్ని వింటారు. నువ్వు పొల్లెట్టుకెలిగితే వినకపోవచ్చు, అది విమర్శలా కనపడుద్ది. అప్రియ సత్యాలు ఉంటాయి కొన్ని, వాళ్ళు మాట్లాడేది అప్రియ సత్యాలు, కొన్ని సత్యాలు ఉంటాయి వాళ్ళు మాట్లాడే దాంట్లో, అవి అప్రియ సత్యాలు. నువ్వు ప్రియంగా కొంచెం ఇష్టపడేలా చెప్పాలా, చెప్పే విధంగా చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళు 500గా ఉంటారు. ఇప్పుడు నీకు నాకు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేసి కూర్చోవాలంటే కూర్చోరాళ్ళు. అలా ఆశించడం కూడా అత్యాసది, డెఫినెట్గా అత్యాసే. మనం చెప్పినట్టు వాళ్ళు నడవాలని మనం కోరుకోకూడదు. ఎట కుదురుతుంది? మనం చెప్పింది కూడా ఇంటే బాగుంటుంది అనుకోవాలి. అవి వింటే వాళ్ళు బాగుపడతారు, వినకపోతే నష్టపోతారు. అర్థమైందండి? చెప్పేది కూడా సహేతుకంగా ఉండాలిగా. చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. చెప్పేలా చెప్పాలా ఎవరికైనా సరే, ఆ చెప్పడంలో ఉంటుంది. ఇప్పుడు ఏదో అంటారు కదా, మీ నాన్నగారు ఉన్నారా అన్నదానికి నీ అమ్మ మొగుడు ఉన్నాడు దానికి తేడా లేదా, సేమ్ అలాగే ఆ చెప్పే విధానంలో చెప్తే ఎవరైనా వింటారు, ఖచ్చితంగా వింటారు. మీరు ఏదో పనిగట్టు రంధ్రాన్వేషణ చేసినట్టు కావాలని ఇది చేయాలనుకుంటే అది సాగదో, వాళ్ళు అసలు లెక్చారు. దాన్ని బలుపు అనుకుంటారో ఏమనుకున్నా సరే మీ ఇష్టం, ఏమని అనుకోండి. డెఫినెట్గా మనకే ఎంత బలుపు ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది. మనకే ఎంత బలుపు వ్యవహారం చేస్తుంటే డెఫినెట్గా అధికారంలో ఉన్నవాళ్ళు, పుట్టినగాడి నుంచి అధికారంలో ఉన్నవాళ్ళు, ఎప్పుడు కూడా హ్యాండెడ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ వెనకాల కోట్లాది మంది ఉన్నప్పుడు డెఫినెట్గా బలుపు ఉంటుంది. బలుపు లేకపోతే సన్నాసులు అంటారు, కానీ బలుపు ఉంటుంది తప్పు కాదు, డెఫినెట్గా బలుపు ఉండాలా. అంత బలుపు ఉంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాళ్ళుగా వాళ్ళు అట్లా ఎందుకుంటారు? ఒకవేళ ఉంటే ఉంటుంది. దాన్ని మనం బలుపు అనుకుంటారు ఏంటండి. ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చలేదని చెప్పేసి మన ఇష్టం మాట్లాడితే కుదరదు. పొరపాటు లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి. దాన్ని అలా చెప్పాలి, వాళ్ళు కూడా సాల్వ్ చేసుకుంటే వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా కొన్ని రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. దాన్ని మనం సరైన దారిలో పెట్టాలి. దానికి మనం సహకరించాలి. మన పార్టీ మీద అభిమానం ఉంటే, వ్యక్తుల మీద అభిమానం ఉంటే. అభిమానం లేదు, మన ద్వారా ఎవడో ఆగమని చెప్పడం. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు రాయొచ్చు. కొన్నాళ్ళు వింటారు, కొన్నాళ్ళు చూస్తారు, తర్వాత పట్టించుకోరు. ఇది జరగబోయేది. ఇక్కడ మీటింగ్ అంటారా, ఏబి వెంకటేశ్వర గారు తప్పు ఏమీ లేదు. నన్ను కాకపోతే నేను కూడా వెళ్తున్నాను. నేను వెళ్ళి నా అభిప్రాయం చెప్తాను. ఖచ్చితంగా అతనికి ఆ చట్టం పెట్టాల్సిందే అని చెప్తాను నేను. ఏంటండి, నన్ను కేకలేదు కాబట్టి నేను వెళ్ళలేదు, అంత స్థాయి ఉన్నవాడిని కాదు కాబట్టి. నేను ఓ పార్టీ ప్రతినిధిగా వాళ్ళు నన్ను పిలవలేదు, స్పోక్స్ పర్సన్ ఎవరన్నా పిలిచారో లేదో తెలియదు. ఏంటండి, కానీ అంబటి రాంబాబు పక్కన కనపడినంత మాత్రాన అతను తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభలో సమావేశాలు, వేడుకలు, విందులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటి వాటి కూడా ఎదురుపడతారు. ఇప్పుడు ఆ ఆహుతులు అనేక మంది ఉంటారు, హోస్ట్ ఉంటాడు, వాళ్ళకి అన్ని పార్టీల్లోనూ మిత్రులు పిలుచుకుంటారు. ఎదురుపడితే నమస్కారం పెడితే నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారయుతంగా ఉంటుంది. మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. దాన్ని ఎవరు కూడా తప్పట్టు దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. అయితే ఆ సమావేశంలో పాల్గొనటం, ఒకరి పక్కన ఒకరు ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ వ్యక్తిని సమర్థించడం, రావణుడు అనడం, రావణుడు బయట తీసుకొస్తున్నాడు అభ్యంతరం. ఆ వ్యక్తిని అంబటి రాంబాబు తప్ప ఎవరు సమర్థించలేదండి. మీకు అంటే చాలా మంది భక్తులు ఉపా చట్టం పెట్టడం కరెక్ట్ కాదు, ఆ చట్టం పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. కరెక్ట్ కాదని ఎట్లా చెప్తారు? అది మనం అభ్యంతరం పెట్టచ్చు. ఆ చట్టం ఇప్పుడు ఏబీ గారు ఆ కేసు ఏంటి, సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటి, కోర్టు ఎందుకు రిమాండ్ చేసింది అన్నది పరిగణలోకి తీసుకోవాలి కదా. ఛార్జ్ షీటు తర్వాత ఇంకా వివరాలు వస్తాయి బయటికి, దర్యాప్తు కూడా జరుగుతుంది, ఇంకా లోతు కంటే దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని రకాలు బయటకు వస్తాయి చూడాలి, కొద్దిగా వేచి ఉండాలి. ఇప్పుడు అతను ఆపరేషన్ సింధూరు అక్కడ దారుణంగా చంపేశారు. అక్కడ ఇలాంటి విషయాల మీద అతను నెగిటివ్గా మాట్లాడాడు. యాంటీ నేషనల్ మాట్లాడకూడదండి, మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆధారాలు బోర్డు దొరికినాయి, అవన్నీ దొరికినాయి కాబట్టి అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ప్రోత్సహిస్తారు? ప్రకాష్ రాజు. నేనైతే ప్రకాష్ రాజు మీద కూడా పెట్టమంటున్నాను. పెట్టాలి కదా, ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మేము. ప్రకాష్ రాజుని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇందులో. ఈ కేసులో అతను కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఎన్ఐఏ వచ్చి దీన్ని దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాటిని మొగ్గలం. ఇప్పుడు తోటకూర దొంగిలించినాడే మందలించాలన్నట్టు వీళ్ళు కూడా కొంతమంది మాట్లాడినట్టు పట్టించుకోకపోవడం ముప్పు వచ్చింది. ఇది మొదటే అణిచివేసి ఉంటే, ఎందుకంటే ఒక యాగం జరుగుతుంది, మంచి చెడులు ఉంటాయి. రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో లోటుపాట్లు డెఫినెట్గా ఉంటాయి. లోటుపాట్లు లేకుండా ఎలా ఉంటాయి? అక్కడ మొత్తం పెంట చేసిపోయాడు. కొంతమంది వాళ్ళ అధికారులను పెట్టుకున్నారు, వాళ్ళ నాయకులను పెట్టుకున్నారంటే పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం అంతా ఏదో చేసామంటున్నాం, వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు కదా. వ్యవస్థ కొళ్ళిపోయినప్పుడు కొంతమంది అధికారులు ఉంటారండి, ఇప్పుడు మనం పార్టీకి చేసామంటున్నాం,
ఆ అధికారులు కూడా వీళ్ళకి ఏదో చేసి ఉంటారు కదా, హెల్ప్ చేసి ఉంటారు కదా, అది ఎందుకు పెట్టుకుంటారు? అసలు వ్యవస్థ కుళ్ళిపోయింది అనుకోండి, ఆ కుళ్ళిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి మంచి డాక్టర్లు కావాలిగా, మంచి వాళ్ళు కావాలిగా అధికారులు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి తోటి చట్టపట్టాలు వేసుకున్న వాళ్ళు కూడా అవకాశాలు ఇచ్చారనేటువంటి విమర్శ కనపడుతుంది. వాళ్ళు ఎన్నికల ముందు వీళ్ళకి ఏం సాయం చేశారో మనకేం తెలుసు అంటున్నాను. అవును, మనకు తెలియదు కదా, కాబట్టి వాళ్ళకి అప్పుడు హామీ ఇచ్చి ఉంటారు, మీకు మంచి పొజిషన్ ఇస్తాంలేండి అని. అలాగే మన దగ్గర నుంచి కూడా పోవచ్చు, కానీ వీళ్ళేమి మనం చెప్తేనే కానీ తెలియనంత అమాయకులు ఏం కాదు. కాబట్టి మీరు డోంట్ వర్రీ, ఎవరో కూడా మీరు వర్రీ అవ్వకలేదు. ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త కాపాడతారు. మనం అరుచుకుంటాం, మనం వికృత పోగళ్ళు పోవటం, విపరీతంగా అర్థాలు తీయటం, లేకపోతే కఠినమైన పదజాలంతో వాళ్ళని విమర్శించడం వల్ల మనం తేలికవుతాం తప్ప వాళ్ళకి ఏం ఆగలదు. రాజ్యం మీద, ధర్మం మీద దాడి చేసిన వ్యక్తిని శిక్షించడంతో పాటు అలాంటి వ్యక్తులకి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళ మీద, సమర్థించిన వాళ్ళని కూడా కఠినంగానే శిక్షించాలంటూ విశ్లేషించిన అడిసిమేలి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.